హాయ్ అండి. టైం వచ్చేసి 2:30 అవుతుందండి. మా ముందైతే 7 ఉన్నారండి. పడుకున్నారు చూసారా? వాళ్ళేనండి. వాళ్ళ తర్వాతే మాకు టికెట్లు ఇస్తారండి. ఖచ్చితంగా ఎవరైతే లైన్‌లో ముందు నిలబడతారో వాళ్ళకే ఇస్తారండి. చూసారా మా వెనక ఎంతమంది ఉన్నారో? ఎంతమంది ఉన్నప్పటికీ కూడా 45 మందికే సీట్ ఇస్తారండి టికెట్స్. ఆ తర్వాత ఎంతమంది ఉన్నా సరే టికెట్స్ అయితే ఇవ్వరండి. ఇవి మొత్తం కూడా 5 బోగీలు ఉంటాయండి. 2 జనరల్ బోగీలు, 3 రిజర్వేషన్ బోగీలు. రిజర్వేషన్ బోగీల్లో ఎవ్వరికి కూడా రిజర్వేషన్ లేకుండా నాట్ అలౌడ్ అండి. పంపించనంటే పంపించరు. దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే ముందు నిలబడతారో టికెట్ కూడా ఖచ్చితంగా జనరల్లో వాళ్ళకే ఇస్తారండి. దాంట్లో కూడా ఎటువంటి డౌట్ లేదండి. మనం టాయ్ ట్రైన్ జర్నీ చేయాలి అంటే ఖచ్చితంగా మనం మెట్టుపాలెంలో ఆ రోజు నైట్ స్టే చేయాల్సిందేనండి. మేము అలాగే 2 సార్లు చేసామండి. అక్కడ కనపడుతుంది కదా, వాటర్ తీసుకుంటుంది, స్టీమ్ ఇంజిన్ అండి. మరి మెట్టుపాలెంలో ట్రైన్ మిస్ అయితే ఎలా అంటే కనుక మెట్టుపాలెం నుంచి కూనూరు వచ్చేస్తారండి. మరి అక్కడ నుంచి టాయ్ ట్రైన్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి మెట్టుపాలెం నుంచి ఉదగమండలం రావడానికి ఉంటుంది. మరి కూనూరు నుంచి ఉదగమండలం వెళ్ళడానికి ఉంటుంది. మళ్ళీ కూనూరు నుంచి మెట్టుపాలెం కూడా ట్రైన్ ఉంటుందండి. బట్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ₹1275 టికెట్ ఛార్జ్ చేస్తారండి. దానికి మేమైతే ₹175 టికెట్ అండి మాది. మేము స్టే చేసి అక్కడ తీసుకున్నాం కాబట్టి మిస్ అయిన వాళ్ళకి ₹1275 టికెట్ తీసుకొనే వెళ్ళాల్సి ఉంటుందండి. సో చూశారు కదా, తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఎవరైనా సరే వెళ్ళేవాళ్ళు దక్షిణాది ప్రాంతాల్లోకి, నేను చెప్పే ప్లేసెస్ ఏంటంటే ఊటీ, కొడైకెనాల్ ఈజ్ ద బెస్ట్ ప్లేసెస్ అనే చెప్తానండి. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే ప్రదేశాలు అవి ఊటీ, కొడైకెనాల్ అనేది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి. అక్కడ ప్రతి ప్లేసు ఒక వండరేనండి. థ్యాంక్ యూ.